వెల్కమ్ బ్యాక్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. అయితే ఇవాళ అందరం కూడా దసరా పండుగ మస్తు సంబరంగా అంబరంగా చేసుకుంటున్నాం కదా. కానీ ఈనాటికి ఇది కాదు, వందల సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ పండగ ఆనవాయితీ ఉంది, చేసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఏంటంటే పాలపిట్ట దర్శనం ఎందుకు ఇవాళ చేసుకోవాలి అండ్ షమ్మి వృక్షం పూజ ఎందుకు చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో అందుకనే ప్రజెంట్ నేను నాయగర్తో ఉన్నా, ఒకసారి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనం. సో దసరా పండగ ఖచ్చితంగా ఇవాళ షమ్మి వృక్షం పూజ చేస్తుంటారు. అసలు షమ్మి వృక్షం పూజ ఇవాళ ప్రత్యేకంగా ఎందుకు చేయాలి అయ్యారు? మనకు విజయదశమి అనేది ఒక విజయాలను ఇచ్చేటువంటి రోజు అనేది మనం పురాణం చెప్తున్నట్టు విషయం. దశమి అనేది ప్రతి నెలలో 2 సార్లు వస్తూ ఉంటుంది. మనకు సంవత్సరం 24 దశమిలు వస్తాయి. కానీ 24 దశమిలలో ఈ రోజున విజయదశమి అని ఎందుకు చెప్పుకుంటామంటే, మనకు శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి రోజు కాబట్టి ఈ దశమిన చక్కగా దాన్ని విజయదశమి అనే శ్రవణ నక్షత్రంతో ఏదైతే కలిసి వస్తుందో దాన్ని విజయదశమిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదీకాక ఈ విజయదశమి అనేది మనకు అన్ని శుభాలకు, అంటే ఈ రోజున ఎటువంటి ముహూర్తాలు కూడా, అంటే పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు ఇత్యాది 16 రకాల షోడశోపచార అన్ని కార్యక్రమాలలో ఏ దానికైనా కూడా ఈరోజు మనం కార్యక్రమం ముహూర్తంతో సంబంధం లేకుండా ఆ కార్యక్రమం జరిపించుకోవచ్చు. అందుకని దీన్ని విజయదశమి అని చెప్పుకుంటాము. ముఖ్యంగా మీరు అడిగినటువంటి షమి వృక్ష పూజా కార్యక్రమం గురించి చెప్పుకోవాలంటే కనుక, షమి వృక్షం అనేదాన్ని జమ్మి చెట్టు అని చెప్తాం మన తెలంగాణలో. ఈ జమ్మి చెట్టు అనేది ఏంటంటే మనకు పురాణం ముఖ్యంగా చేసుకోవాలంటే కౌరవులు పాండవుల దగ్గర నుంచి ఈ విషయాన్ని మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మనము కౌరవుల మీదకి యుద్ధానికి పోయేటువంటి సందర్భం అంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క షమి వృక్షం పైన వాళ్ళ ఆయుధాలను అవన్నీ కూడా అక్కడ దాచిపెట్టి అరణ్యానికి వెళ్ళి తర్వాత అరణ్యవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఆ షమి వృక్షాన్ని పూజ చేసుకొని వాళ్ళు చక్కగా ఆ షమి వృక్షం పైన ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా స్వీకరించి వెళ్ళేటువంటి సందర్భంలో పాలపిట్ట ఎదురవుతుంది వాళ్ళకు. ఆ పాలపిట్ట ఎదురవడం వల్ల వారు ఆ పాలపిట్ట దర్శనం చేసుకుని పోయి యుద్ధానికి వెళ్తారు కౌరవులతో. అక్కడ చక్కటి విజయాన్ని చేకూర్చుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు దక్కించుకుంటారు. అందుకనే విజయదశమి రోజున ముఖ్యంగా షమి వృక్షాన్ని పూజించి ఆ షమి వృక్షంతో పాటు కూడా పాలపిట్ట దర్శనం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల విజయాలు చేకూరుతాయి అనేది మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ రావణ దహనం అనేది రాముడు ఇక్కడ షమి వృక్షాలు అంటే ఇప్పుడు మీకు కూడా తెలిసిద్దే హైదరాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది. సో మరి షమి వృక్షం లేని పరిస్థితిలో ఆలయాల్లో ఎట్లాంటి పూజలు జరుపుతున్నారు అండ్ దాంతోపాటు ప్రత్యేకంగా భక్తులు ఇవాళ దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి విజయాలు ప్రాప్తిస్తాయి? ఈ షమి వృక్షం అనేది హైదరాబాద్లో చాలా దేవాలయాలు, కొన్ని దేవాలయాలు ఉన్నాయి, కొన్ని దేవాలయాలు లేవు. లేని దేవాలయాల్లో మాత్రము ఉన్నటువంటి స్థలం నుంచి ఆ షమి కొమ్మను తీసుకెళ్ళి అక్కడ పూజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన సనత్నగర్ దేవాలయంలో మాత్రం మన షమి వృక్షాలు అనేవి ఇక్కడ మనం ఏర్పాటు చేశాం ఆల్రెడీ. కాబట్టి ఆ షమి వృక్షాన్ని మనం అక్కడ రావణ దహన సమయంలో ఏదైతే చేస్తామో ఆ సమయానికి పావుగంట ముందు 15 నిమిషాల ముందు షమి వృక్షాన్ని పూజించే విధంగా అందరితో సంకల్పం చెప్పించి షమి శమయితే పాపం షమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి ఆ షమి మంత్రాన్ని అందరితో చెప్పిస్తూ చక్కగా 3 సార్లు ఆ షమి వృక్ష పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అందరితోనే. ఆ తర్వాత రావణ దహన కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఇక్కడ రావణ దహనానికి కూడా ఇంకొక ప్రత్యేకతనే ఉంటుంది. చాలా టాలెస్ట్ రావణ ఎక్కడైనా ఉంది హైదరాబాద్లో అంటే ఇక్కడనే కనిపిస్తుంటుంది. అండ్ దాంట్లో ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ యూజ్ చేసి సో ఈ ఏడాది దానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ సంవత్సరం చెప్పాలంటే కనుక ఎప్పటికంటే కూడా ఈసారి రావణుడు ఇంకా చాలా అందంగా తయారు చేయించాము ఈసారి. అంటే కొంత లాస్ట్ ఇయర్ అంతా బిఫోర్ ఇయర్ కొంత లోటుపాట్లు ఉండేది, దాన్ని సరి చేసుకుంటూ ఈసారి రావణ్ని చాలా బ్రహ్మాండంగా తయారు చేసాం. క్రాకర్స్ అవన్నీ కూడా ఈసారి కొద్దిగా ఎక్కువ మోతాదులోనే తెప్పించడం జరిగింది. మన సనత్నగర్ ట్విన్ సిటీస్లో చెప్పాలంటే 45 ఫీట్లు 50 ఫీట్ల రావణుడు మన సనత్నగర్ దేవాలయంలోనే ఇప్పుడు కాదు గత 70 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది రావణ దహనం అనేది. అందుకని దీన్ని చాలా విశిష్టంగా ప్రతిష్టాత్మకంగా ఈ రావణ దహన కార్యక్రమాన్ని సనత్నగర్లో జరిపిస్తాం హనుమాన్ దేవాలయంలో. సో రావణ దహనం జరిగేటప్పుడు కూడా చాలా మంది ఖచ్చితంగా రావణ దహనం చూడాలి అని అనుకుంటారు. సో దాని వెనుకల కూడా ఏమైనా చరిత్ర ఉందా రావణ దహనం చూడడానికి? అంటే రావణ దహనం చూడాలి అంటే దుష్టులపైన ఒక జయం కలిగినటువంటి రోజు కాబట్టి ఆ రాముడు రావణ్ణి సంహరించి సీతమ్మవారిని తీసుకొచ్చినటువంటి రోజును కూడా ఈ విశేషంగా ఈరోజు చెప్పుకుంటారు. కాబట్టి అందుకనే ఆ యొక్క రాక్షసులపైన దేవుడు సాధించిన విజయంగా ఈ యొక్క రావణ దహన కార్యక్రమాన్ని చేసుకుంటాం. అందుకనే ముఖ్యంగా ఈ రోజున శ్రీరామచంద్రుడిని అదేవిధంగా అపరాజితాదేవిని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అపరాజితాదేవి అంటే ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా రక్షించేటువంటి అమ్మవారిని శ్రీరాముడిని ఎందుకంటే ఆ రాష్ట్రపై సంవరించి ఆ విజయాన్ని అందించినటువంటి రోజు కాబట్టి ప్రత్యేకంగా రాముడిని కూడా చెప్పుకుంటాం. అందుకని రావణ దహన కార్యక్రమం విశేషమైన ఫలితం. ఎందుకంటే ఒక దుష్టులపైన, అంటే దుష్టులు అంటే శత్రువులని కాదు, మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఏమున్నా కూడా వాటిని జయించడానికి
ఈ యొక్క రావణ దాన్ని చూసినట్లయితే కనుక వారికి చక్కటి ఇటువంటి ఆపదలనేవి తొలగిపోతాయనేది మన శాస్త్రం చెప్తున్న విషయం. సో ఇట్లా వెనకటికి వెళ్ళి వస్తున్న ఆచారాలని ఇప్పటికీ ఇంత హైటెక్ యుగంలో కూడా ప్రతి ఒక్కరూ పాటిస్తుంటారు. అండ్ పండుగ కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నారు హైదరాబాద్లో కూడా. సో పల్లెల్లో ఉండే వాతావరణం లేకుండా ఇక్కడ కూడా పండగ వాతావరణం ఉంది. ఇక్కడ కూడా రావణ దహన కార్యక్రమాలు కావచ్చు, షమి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా మస్తు ఘనంగా జరుగుతున్నాయి. సో ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకున్న విజయదశమి పండగ ప్రత్యేకత అండ్ ఇక్కడ జరుగుతున్న పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.